మన ఇంట్లో ఉండేటటువంటి వాటర్ ఫిల్టర్ లాగానే మన కిడ్నీలు కూడా పనిచేస్తాయి. వాటిలో చేరే మురికిని వంటగదిలో ఉండేటువంటి ధనియాల కషాయం పూర్తిగా తొలగిస్తున్న సంగతి మీకు తెలుసా? రోజుకి 180 లీటర్ల రక్తాన్ని వడపోసే కిడ్నీలలో ప్రోటీన్ లీక్ అయ్యి మూత్రంలో నొరగలు వస్తూ ఉంటే మీరు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? నీళ్లు తక్కువగా తాగటం వల్ల మాత్రమే మూత్రం వాసన వస్తుందంటే అది అపోహ. ఈ అపోహని వీడి మూలికా రసంతో కిడ్నీల తాలూకా ఫిల్టర్ని మీరు కాపాడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడకం కిడ్నీలను దెబ్బతీస్తుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ప్రకృతి సిద్ధమైన పానీయం మీ ఆరోగ్యానికి కొత్త జీవాన్ని ఇస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇలాంటి బాగా ఎండలు విపరీతంగా ఉంటున్న రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మూత్రంలో నొరగలు రావటం, తీవ్రమైన దుర్వాసన రావటం. ఇలాంటివి వేధిస్తున్నాయా? వంటగదిలో ఉండేటటువంటి ఒకే ఒక మూలికతో కిడ్నీలను పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. ఈ రహస్యమే మీరు తెలుసుకోబోతున్నారు. మన శరీరంలో నిరంతరం శ్రమిస్తూ రోజుకి దాదాపు 1 కాదు 2 కాదు 180 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసే అత్యంత కీలకమైన అవయవం ఏమిటి అంటే కిడ్నీలు. ప్రస్తుత కాలంలో మారుతున్న ఈ ఆధునిక జీవన శైలి వల్ల మన భారతీయులలో కిడ్నీ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వడపోత ప్రక్రియ మందగించినప్పుడు శరీరంలో ఆమం అనే విషపూరిత వ్యర్థాలు పెరిగిపోతాయి. వీటిని సకాలంలో మీరు తొలగించలేదనుకోండి, అప్పుడు ఆ కిడ్నీల సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ధనియాల అద్భుతమైనటువంటి వడపోత శక్తి గురించి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. వంటగదిలో సుగంధ ద్రవ్యంగా వాడేటువంటి ధనియాలు కిడ్నీని శుభ్రం చేయడంలో ఒక అద్భుతమైన మూలికగా పనిచేస్తాయి. ఒక ప్రసిద్ధ శాస్త్రీయ అధ్యయనం ప్రకారంగా వేడి చేసినటువంటి ధనియాల ఆకుల సారం అంటే కొత్తిమీర సారం 8 వారాల పాటు అందించినప్పుడు శరీరంలో ఐరన్, అలాగే ఆర్సెనిక్, కాడ్మియం లాంటి హానికరమైన భారీ లోహాలు అంటే హెవీ మెటల్స్ గణనీయంగా తగ్గినట్టుగా తేలింది. ధనియాలని ఈ కషాయ రూపంలో మరిగించి తీసుకోవటం వల్ల చాలా ప్రభావవంతమైన ఫలితాలు లభిస్తాయి. ధనియాలు ఒక సహజసిద్ధమైన మూత్ర విసర్జన ప్రేరకంగా అంటే డయోటిక్ లాగా పనిచేస్తూ మూత్ర ప్రవాహాన్ని పెంచుతాయి ధనియాలు అనేవి. ఈ ధనియాలు అనేవి కిడ్నీలలో మనం పేరుకుపోయినటువంటి ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షణ కూడా కల్పిస్తుంది ఈ ధనియాలు అనేది. కషాయానికి కావాల్సినటువంటి 5 శక్తివంతమైన పదార్థాల గురించి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ఈ కిడ్నీ డీటాక్స్ కషాయాన్ని చాలా ఎఫెక్టివ్గా శక్తివంతంగా మార్చుకోవడానికి ధనియాలతో పాటు మరికొన్ని సహజసిద్ధమైనటువంటి పదార్థాలు మీకు అవసరం అవుతాయి. ఏమిటివి? 1 ధనియాలు సరే 2 పెద్ద చెంచాల పరిమాణంలో పూర్తి ధనియాలను తీసుకోండి. ఇక 2వది నిమ్మరసం అంటే సగం నిమ్మకాయ రసం అవసరం అవుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆ నైట్రేట్ అనేది కిడ్నీల్లో కాల్షియం పెరిగిపోవటాన్ని నివారిస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా కూడా ఇది రక్షిస్తుంది. ఇక పసుపు పొడి, అలాగే మిరియాల పొడి, 1/2 చెంచాడు పసుపు పొడి, అలాగే 1 చిటికెడు మిరియాల పొడి. వీటిని కలిపినప్పుడు ఒక అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది తయారవుతుంది. వాపు నిరోధక మిశ్రమం కింద ఇది ఫామ్ అవుతుంది. ఇది మూత్రనాళాల్లో తయారయ్యేటువంటి ఇన్ఫ్లమేషన్ని అంటే వాపును తగ్గిస్తుంది. ఇక అల్లం, ఇది ఒక 1/2 ఇంచి పరిమాణంలో ఈ దంచిన అల్లం ముక్కని మీరు సిద్ధం చేసుకోవాలి. దీంట్లో ఉండే జంజిరాల్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా వాపు నిరోధక తత్వాన్ని కలిగి ఉంటూ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇక నీళ్లు, అలాగే తేనె, 1/2 లీటర్ నీళ్లు లేదా 2 గ్లాసులు నీళ్లు, గ్లాసులు పరంగా చెప్పాల్సి వస్తే. అలాగే రుచి కోసం 1 చిన్న చెంచాడు స్వచ్ఛమైన తేనె. ఇది మీ ఇష్టం అనుకోండి, ఐచ్ఛికం. దీన్ని సిద్ధం చేసుకోండి. ఈ కషాయం తయారు చేసే సులువైన పద్ధతి ఇది మనం తెలుసుకుందాం. ఈ ఔషధ పానీయాన్ని ఇంట్లోనే ఒక 10 నిమిషాలలో చాలా సులభంగా మీరు సిద్ధం చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు 2 గ్లాసుల నీళ్ళకి 2 పెద్ద చెంచాల ధనియాలని కలిపి నానబెట్టండి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. కషాయం మరిగే చివరి 2 నిమిషాల ముందు దంచినటువంటి అల్లం ముక్క, అలాగే పసుపు పొడి, మిరియాల పొడి అందులో వేయండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసేసి ఈ పానీయాన్ని వడపోసుకోండి.
ఈ ద్రవం గోరువెచ్చగా మారిన తర్వాత అంటే అప్పుడు దాకా ఆగి మారిన తర్వాత సగం నిమ్మరసం అలాగే ఒక చెంచాడు తేనె కలుపుకోవాలి. ఉదయం పరిగడుపున అల్పాహారానికి అరగంట ముందు ఈ కషాయాన్ని సిప్ చేస్తూ నెమ్మదిగా తాగాలి. దీన్ని వాడాల్సిన విధానం, కాలపరిమితి తెలుసుకోవాలి. ఈ కిడ్నీ డీటాక్స్ పానీయాన్ని మొదట 7 నుంచి 10 రోజుల పాటు రోజు ఉదయం క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఆ తర్వాత కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారానికి 3 సార్లు అంటే ఒక రోజు విడిచి ఒక రోజు తీసుకుంటే సరిపోతుంది. ఈ కషాయం తాగే రోజులలో రోజంతా కూడా 8 నుంచి 10 గ్లాసుల సాధారణ నీళ్ళని తప్పనిసరిగా తాగాలి. ఈ పానీయం కిడ్నీలో ఉండేటువంటి వ్యర్థాలని విచ్ఛిన్నం చేస్తుంది, కానీ వాటిని శరీరం నుంచి బయటికి పంపడానికి తగినంత నీళ్లు తాగటం కూడా ఎంతో అవసరం. ఇక మూత్రంలో మార్పులు, అవి పంపించే ప్రమాద సంకేతాలు, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. మూత్ర విసర్జన చేసే సమయంలో కొన్ని మార్పుల్ని మీరు గమనించడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మీరు అంచనా వేయచ్చు. సాధారణంగా మూత్రం పోసిన తర్వాత ఫ్లష్ చేసినప్పటికీ కూడా ఒకవేళ నొరగ కనిపిస్తుంది అనుకోండి, అలాగే ఫ్లష్ చేసినా పోని ఆ నొరగలు వస్తుంటే అది ప్రమాదకరమైన సంకేతం కావచ్చు. వైద్య పరిభాషలో దీన్ని ప్రోటీనూరియా అంటారు. రక్తంలో ఉండాల్సినటువంటి ప్రోటీన్స్ కిడ్నీలో ఉండేటువంటి సూక్ష్మ వడపోత రంధ్రాలు ఉంటాయి, గ్లోమరోలస్, అవి దెబ్బతింటం వల్ల మూత్రంలోకి లీక్ అవుతూ ఉంటాయి. అలాగే మూత్రం నుంచి ఒక తీవ్రమైనటువంటి ఘాటు వాసన అంటే అమ్మోనియా స్మెల్, అంటే కుళ్ళిన గుడ్డ లాంటి స్మెల్, దుర్వాసన వస్తూ ఉంటే శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది ఆ మూత్ర విసర్జన నాళాలు తాలూకు ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా ఒక్కొక్కసారి ఆ కాలేయ సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు ఒక వారం కంటే ఎక్కువ కాలం పాటు కనిపిస్తే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ జనరల్ రొటీన్ మైక్రోస్కోపిక్ టెస్ట్ అంటారు, అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు, ఇది అవసరం అవుతుంది. ఇక మూత్రంలో ఈ నొరగలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. మూత్రంలో విపరీతంగా నొరగలు వచ్చేటువంటి సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కషాయంతో పాటుగా కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. ప్రోటీన్ ఆహార నియంత్రణ చాలా ముఖ్యం. అంటే కొన్ని రోజుల పాటు ప్రోటీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. అంటే ఏమిటి, మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, పనీర్, మాంసాహారం, ఇలాంటి వాటి నుంచి మీరు దూరంగా ఉండాలి. ఇక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ని కంట్రోల్ చేయడం కూడా అవసరం. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. మామూలుగా మనం 12 గ్రాములు తీసుకుంటాం, కానీ రోజుకి 2 గ్రాములకు తగ్గించాలి. చిప్స్, నమ్కిన్, ఊరగాయలు, అలాగే ఇన్స్టెంట్ నూడిల్స్ లాంటి ప్యాక్ చేసినటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ పదార్థాల జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఇవి కిడ్నీలపైన అదనపు భారాన్ని పెంచుతాయి కాబట్టి. ఇక కారం, మసాలాలు మానేయటం కూడా చాలా ముఖ్యం. నూనె, అలాగే ఎక్కువగా ఉండేటువంటి కారపు వస్తువులు, అలాగే మసాలాలు దట్టించిన ఆహారం, వీటిని పూర్తిగా వదిలేయండి. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారంగా ఇవి శరీరంలో పిత్తదోషాన్ని పెంచుతాయి. దీనివల్ల మూత్రనాళంలో మంట, అలాగే వాపు, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇక ముందు హెచ్చరికలు, జాగ్రత్తలు ఇవి మీరు తెలుసుకోవాలి. ఈ కషాయం మామూలు న్యాచురల్, సహజసిద్ధమైందే. అయితే కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు క్రానిక్ కిడ్నీ డిసీజ్, CKD, దీర్ఘకాలపు కిడ్నీ వ్యాధులు, అంటే క్రానిక్ డిసీజ్ ఉన్నప్పుడు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడు మాత్రం వైద్య సలహా తీసుకోకుండా దీన్ని అస్సలు వాడకూడదు. ఇక రక్తాన్ని పలచపరిచే మందుల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. అంటే ఇలాగ బ్లడ్ థిన్నర్స్, రక్తాన్ని పలచపరిచేటటువంటి మందులు వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కలిపిన పసుపు కానీ, అల్లం కానీ రక్తాన్ని మరింత పలచపరిచేటువంటి గుణం కలిగి ఉంటాయి కాబట్టి. అలాగే లో బీపీ, అంటే రక్తపోటు, అంటే లో బీపీ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ కషాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్లం, ధనియాలు ఇవన్నీ రక్తపోటుని మరింత తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ధనియాలతో చేసుకునేటువంటి ఈ సహసిద్ధమైన కషాయం కిడ్నీలో ఉండేటువంటి హానికరమైన వ్యర్థాలను తొలగిస్తూ మూత్రనాళపు పనితీరుని, ఆ మూత్రనాళ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. మన దైనందిన జీవితంలో సరైన ఆహార నియమాలు పాటిస్తూ ప్రకృతి అందించినటువంటి ఇలాంటి అద్భుతమైన మూలికల్ని ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాలపు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన కిడ్నీలే ఆనందమయమైనటువంటి జీవితానికి నిజానికి అసలైన పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.